వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. టుడే వీఆర్ గోయింగ్ టు సీ గ్రూప్ 4 పేపర్ 9 అంటే సెట్ 9 చూద్దాం. గ్రూప్ 4లోని సెట్ 9 చూద్దాం. రైట్, అందులో ఫస్ట్ క్వశ్చన్ ఫజిల్ ఇచ్చారు. 8 persons. సో 8 persons ABCDEFGH ఆర్ గోయింగ్ టు వాచ్ మూవీ డిఫరెంట్ మంత్స్, దట్ ఈస్ జనవరి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్, బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. అంటే 8 members 8 డిఫరెంట్ మంత్స్లో మూవీ చూస్తారంట. వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు మనకి ఇక్కడ. సో వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్? దే మంత్ జనవరి, ఏప్రిల్, మే, జూన్. నెక్స్ట్ జనవరి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్. 1 2 3 4 5 6 టోటల్ 7 8 members. 8 months ఇచ్చారు. ఇందులో 8 persons 8 monthsలో 8 members మూవీస్ వాచ్ చేస్తారు. దట్ కెన్ బి అరేంజ్డ్ యాజ్ పర్ ద గివెన్ డేటా. ఏమిచ్చారు? ఎఫ్ వాస్ గోయింగ్ టు మూవీ ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ 30 days. ఎఫ్ 30 days ఉన్న దానిలో చూస్తుందంట. అంటే 30 days ఉంది, ఏప్రిల్ ఒకటి ఉంది అండ్ జూన్ ఒకటి ఉంది. సో కాబట్టి ఇక్కడ 2 cases తీసుకోండి. 1 2 3 4 5 6 7 8. సెకండ్ కేస్ 1 2 3 4 5 6 7 8. సో ఎఫ్ అనేటోడు ఏప్రిల్లోనే ఉండొచ్చు, జూన్లోనే ఉండొచ్చు. నేను ఎఫ్ ఇక్కడ తీసుకుంటే ఇంకొకటి ఏప్రిల్లో తీసుకోవచ్చు. రైట్, ఇది ఇన్ఫర్మేషన్. ఎఫ్ అనేవాడు ఎందుకంటే 30 days కదా. రైట్, నెక్స్ట్ ఎఫ్ వాస్ గోయింగ్ టు వాచ్ మూవీ ఆన్ మంత్ విచ్ హ్యాస్ 30 days. దెర్ ఆర్ 3 persons వాచింగ్ మూవీ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎఫ్కి సికి మధ్యలో 3 members ఉంటారంట. ఎఫ్కి సికి. సో ఎఫ్ ఇక్కడ ఉన్నాడంటే ఆటోమేటిక్గా 1 2 3 సి ఇక్కడే కదా. ఎఫ్కి సికి 3 members ఇక్కడ అనుకుంటే సి ఇక్కడ అవుతుంది. రైట్, సో ఇక్కడ ఎఫ్ జూన్లో ఉంటే అండ్ డిసెంబర్లో సి వస్తాడు. నెక్స్ట్ హెచ్ వాచెస్ ద మూవీ జస్ట్ బిఫోర్ ఏ. హెచ్ వాచెస్ ద మూవీ జస్ట్ బిఫోర్ ఏ అంటే హెచ్ వాచెస్ ద మూవీ జస్ట్ బిఫోర్ ద ఏ అని చెప్పాడు. అండ్ ఏ వాచింగ్ ద మూవీ బిఫోర్ బి. ఏ వాచింగ్ ద మూవీ బిఫోర్ బి. బి వాచెస్ ద మూవీ జస్ట్ బిఫోర్ సి, జస్ట్ బిఫోర్ ద సి. అండ్ హెచ్ ఈజ్ వాచింగ్ ద మూవీ ఇన్ ద మంత్ విచ్ ఈజ్ 31 days. అంటే డెఫినెట్గా హెచ్ 31 days ఉన్న దానిలో మాత్రమే మూవీ చూస్తారంట. రైట్, ఇన్ ద మంత్ విచ్ హ్యాస్ ఎ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డేస్ బట్ నాట్ ఇన్ జనవరి. జనవరిలో చూడంట HABC. మనకు కావాల్సిన ఆర్డరు HABC. సో HABC రావాలి. సో HC వచ్చింది, ఇది B వస్తుంది, ఆటోమేటిక్గా HABC సరిపోయింది కదా. HABC. సో విచ్ ఈజ్ నాట్ ఇన్ జనవరి అని చెప్పాడు. హెచ్ ఈజ్ నాట్ ఇన్ జనవరి. సో డెఫినెట్గా హెచ్ ఇక్కడ ఉంటే మళ్ళీ ఏ రాదు కాబట్టి ఇది ఆర్డర్ అవుతుంది. సో ఇక్కడ సి వస్తే సో సికి పైన బి రావాలి, సి పైన బి రావాలి అండ్ హెచ్ తర్వాత ఏ రావాలి. సో హెచ్ ఈజ్ నాట్ ఆన్ అంటే ఇక్కడ హెచ్ వస్తుంది అండ్ ఇక్కడ ఏ. హెచ్ ఈజ్ ఆన్ మే అండ్ ఏ అవుతుంది HABC. రైట్, నెక్స్ట్ అండ్ D is watching the movie in the month which has a 30 days and G is watching the movie after D, DG. సో DG ఉండాలి, తర్వాత D. సో ఇందులో కంపల్సరీ ఒక కండిషన్ ఏమి ఇచ్చారు? సో D is watching the movie in month 30 days. సో D అనేవాడు 30 daysలో ఉన్న దానిలో చూస్తాడు. D is on 30 days అని చెప్పాడు. సో ఈ రెండు 30 days కాబట్టి ఇక్కడ కంపల్సరీగా ఏప్రిల్లో D చూస్తాడు. సో D తర్వాత G ఉంటాడు, D తర్వాత G. సో మిగిలింది ఏంది? ఈ మిస్ అయిపోయాడు కాబట్టి ED. సో ఇక్కడ డెఫినెట్గా D తర్వాత G ఉండాలి. సో DG. సో ఇక్కడ D తీసుకుంటే 31 days అవుతుంది అండ్ ఇక్కడ D తీసుకుంటే 31 కాబట్టి సెకండ్ కేసు ఫెయిల్ అయింది. ఏది కరెక్టు? ఇది కరెక్ట్. రైట్, సో సెకండ్ కేసు అరేంజ్ చేయండి. రైట్, నౌ ఆన్సర్ ద క్వశ్చన్. ఇఫ్ E ఈజ్ రిలేటెడ్ టు F దెన్ H ఈజ్ రిలేటెడ్ టు C, దెన్ హౌ ఈజ్ ద E రిలేటెడ్ టు F, H రిలేటెడ్ టు C? అంటే మీనింగ్ ఏంది? ఈకున్న ఎఫ్కి మధ్యలో ఇద్దరు చూస్తారు అండ్ అదేవిధంగా హెచ్కున్న సికి మధ్యలో ఇద్దరు చూస్తారు. అదేవిధంగా జీకి ఉన్న ఏకి మధ్యలో కూడా ఇద్దరు చూస్తారు. దెన్ హౌ ఈజ్ D రిలేటెడ్ టు అని చెప్పాడు. హౌ ఈజ్ D రిలేటెడ్ టు? సో D ఇక్కడ ఉంది కదా, ఇద్దరు మిస్ అయితే సో Dకి Gకి మధ్యలో ఉంటే హెచ్ ఉంటారు. సో D ఈజ్ రిలేటెడ్ టు ఏంటి? హెచ్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ యాజ్ పర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాడు. సో గివెన్ ఇన్ఫర్మేషను చూద్దాం. EDGFH HABC. రైట్, EDGFHABC. రైట్, ఇది ఇన్ఫర్మేషన్. ఇందులో విచ్ ఈస్ ట్రూ యాజ్ పర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అంట. D ఈజ్ గోయింగ్ టు వాచ్ ద మూవీ ఆఫ్టర్ F. సో G ఆఫ్టర్ F? నో, ఇట్ ఈస్ ఫాల్స్. 2 persons ఆర్ వాచింగ్ మూవీ ఇన్ బిట్వీన్ G అండ్ B. Gకి Bకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 3 members ఉన్నారు. B ఈజ్ వాచింగ్ ద మూవీ ఇన్ జనవరి. సో B నాట్ ఇన్ జనవరి. అండ్ A ఈజ్ వాచింగ్ ద మూవీ ఇన్ ఆగస్ట్. A ఈజ్ వాచింగ్ మూవీ ఇన్ ఆగస్ట్. రైట్, ఇది కరెక్ట్. లాస్ట్ వన్ కరెక్ట్. సో ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, D మరియు F మధ్య ఎంతమంది చూస్తున్నారు అంటే EDGFH HABC. రైట్, ఏమిచ్చారు? ద నెంబర్ ఆఫ్ పర్సన్ వాచింగ్ ద మూవీ బిట్వీన్ D అండ్ F. సో Dకి Fకి మధ్యలో ఒకరే చూస్తున్నారు. అదేవిధంగా Bకి ఉన్న
హెచ్కి మధ్యలో ఒకరు చూస్తారు, బికి హెచ్కి. సో బికి హెచ్కి కూడా మధ్యలో ఒకరే చూస్తారు. నెక్స్ట్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 ఆర్ అలైక్ ఇన్ ఎ సర్టన్ వే అండ్ విచ్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు దట్ గ్రూప్. ఈడి జిఎఫ్ హెచ్ఏబిసి, ఈడి జిఎఫ్ హెచ్ఏబిసి. ఇది ఇన్ఫర్మేషన్లో మనకి ఏమి ఇచ్చారంటే 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 ఆర్ హెచ్. సో ఇలా మంత్ కూడా అవసరం కదా. సో వాళ్ళ మంత్లో ఫస్ట్ ఇది డిసెంబర్ అని చెప్పారు, ఇది అక్టోబరు అండ్ ఇట్ ఈస్ ఆగస్టు అండ్ డి. ఆగస్టు తర్వాత జనవరి ఏప్రిల్ మే జూన్ జూలై, జాన్ ఏప్రిల్ మే జూన్. రైట్. చూస్తే హెచ్ చూస్తే 31 డేస్లో ఉన్నాడు. డి చూసినట్టయితే 30లో, సి 31 డేస్లో చూస్తాడు. అదేవిధంగా బి ఈజ్ ఆల్సో, అంటే హెచ్బిసి వీళ్ళందరూ మంత్లో 31 డేస్ ఉన్న వాళ్ళు చూస్తారు, కానీ డి మాత్రం 30 డేస్ ఉన్న మంత్లో చూస్తారు కాబట్టి బి. సో డి డిఫరెంట్గా ఉన్నాడు, మీన్స్ ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ వాచింగ్ ద మూవీ బిట్వీన్ బి అండ్ డి. బికి డికి ఎంతమంది ఉన్నారు? సో బికి డికి, ఇది బి డి కదా, 1 2 3 4 పర్సన్స్ ఉన్నారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. సో సపరేట్ మరి ఒక పజిల్ ఇచ్చారు. సో సర్టన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో ఫేసింగ్ ద నార్త్ డైరెక్షన్. 4 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ పి అండ్ క్యూ. 4 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ పి అండ్ క్యూ అని చెప్పాడు. నేనేం తీసుకుంటున్నా అంటే 4 పర్సన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ. రైట్. 4 పర్సన్స్ ఆర్ అంటే ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. సో పీక్యూ మధ్యలో ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. రైట్. నెక్స్ట్ ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్యూ. నెక్స్ట్ 1 పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఎస్, మీన్స్ ఇదే కదా, 1 పర్సన్ సిట్టింగ్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఎస్. ఎస్ అనేవాడు 8th పొజిషన్ ఫ్రమ్ 1 ఆఫ్ ద ఎండ్ అని చెప్పాడు. ఎఫ్ రైట్. ఎస్ సిట్స్ 8th పొజిషన్ ఫ్రమ్ 1 ఆఫ్ ద ఎండ్ అని చెప్పాడు. సో ఎస్ ఈజ్ 8th పొజిషన్ ఫ్రమ్ 1 ఆఫ్ ద ఎండ్. 1 ఆఫ్ ద ఎండ్ రైట్ సైడ్ నుంచి తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 ఛాన్స్ లేదు, ఇంకా 7 మెంబర్స్ ఉంటారు. రైట్. ఇక్కడ ఎస్ ఈజ్ 8th పొజిషన్ ఫ్రమ్ ఏదో ఎండ్, లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ. ఇక్కడ కూడా ఎస్ రైట్ హ్యాండ్ నుంచి చూస్తే 1 2 3 4 5 6 1 2 3 4 1 2 3 4 5 6 7 8. ఎస్ అనేవాడు ఒక ఎండ్ నుంచి 8th పొజిషన్లో ఉంటాడంట. లేదా ఇంకో కేసు తీసుకుందాం, ఇక్కడ క్యూ ఎఫ్ ఎస్ పి కదా మనకు ఉన్నది ఒరిజినల్గా. రైట్. 1 2 3 4 పి అండ్ ఎఫ్ అని చెప్పాము. ఇక్కడ తీసుకున్నట్లయితే సో 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 8. అది రైట్ నుంచి చూస్తే. లెఫ్ట్ నుంచి చూస్తే 1 2 3 4 5 6 7 8. రైట్. ఈ కేసెస్ చూద్దాం. నెక్స్ట్ డి సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ ఎస్. డి సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ ఎస్. సో డి సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ చూసినట్టయితే ఇదే లెఫ్ట్ హ్యాండ్ అనుకున్నాం. ఇది 1 2 3 ఇది డిఏ కదా. డి సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ ఎస్ అంటే 1 2 3 ఇక్కడ డి. నెక్స్ట్ హెచ్ సిట్స్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. హెచ్ సిట్స్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. హెచ్ సిట్స్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. ఫస్ట్లో 1 2 3 4 5 ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి కేసు ఫెయిల్ అయింది. సో హెచ్ సిట్స్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అని చెప్పారు కాబట్టి 1 2 3 4 ఇది హెచ్ పొజిషన్. ఇక్కడ చూసినట్టయితే ఇదే లెఫ్ట్ హ్యాండ్ అన్నారు, చూసారా. ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎండ్ నుంచి చూసినప్పుడు ఎస్ 8th పొజిషన్లో ఉన్నాడు, ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఎండ్ చూసినప్పుడు ఎస్ 8th పొజిషన్లో ఉన్నాడు కాబట్టి సో ఇక్కడ నుంచి ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఇదే లాస్ట్ అన్నట్టు ఇది కూడా ఫెయిల్ అయింది. 2 కేసులు ఫెయిల్ అయితే ఒకటి మాత్రమే ఉంటుంది. రైట్. సో 8 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ అని చెప్పారు. 8 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. సో 1 2 3 4 5 6 7 8 అదే కదా ఇన్ఫర్మేషన్. హెచ్ సిట్స్ 5th టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. 8 పర్సన్స్ ఆర్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ క్యూ. రైట్. 1 2 3 4 5 6 7 8 ఇది ఇన్ఫర్మేషన్. టోటల్ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 టోటల్ 20 మెంబర్స్ ఉన్నారు రోలో. కాబట్టి ఈ 2 మిస్టేక్స్ ఇదే కరెక్ట్. రైట్. క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ పాసిబుల్ అంటే 20 మెంబర్స్ ఆర్ దేర్. రైట్. నెక్స్ట్ వన్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ పి అండ్ ఎస్. పీకి ఎస్కు మధ్యలో ఎంతమంది ఉన్నారు? సో పీకి ఎస్ మధ్యలో ఎవరు లేరు, నన్. నెక్స్ట్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డి విత్ రెస్పెక్ట్ టు ఎఫ్. డి పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్. డి పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్ 1 2 3 4 5 1 2 3 4 రైట్ సైడ్ 5th పొజిషన్, 5th టు ద రైట్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ లెఫ్ట్ ఆఫ్ హెచ్. లెఫ్ట్ ఆఫ్ హెచ్ కు ఎంతమంది ఉన్నారు? 1 2 3 మెంబర్స్ ఆర్ దేర్. How many members? 3 members are there. Means B is the correct. Next, A is sitting exactly in between P and D. PD ల మధ్యలో A ఉంటాడు. Then what is the position of A with respect to S? So P కి D కి మధ్యలో A ఉంటే, P కి D కి మధ్యలో A ఉంటే, what is the position of A with respect to S? So second right కదా. With respect to S, A position ఏంటి? Second right. Second right. Second to the right. Means option D is the
కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్. సో క్లోరిన్ అనేది ఇచ్చారు. సో క్లోరిన్ అనే పదం ఇచ్చారు. హౌ మెనీ పేర్స్ ఆఫ్ లెటర్స్ హ్యావ్ ద సేమ్ నంబర్ ఆఫ్ లెటర్స్ బిట్వీన్ యాజ్ మెనీ లెటర్స్ యాజ్ బిట్వీన్ దెమ్ అని చెప్పారు. ఇందులో సిడిఈ, సి నుంచి డిఈఎఫ్జిహెచ్ఐజే, హెచ్ఐజేకేఎల్ఎం, ఎల్ఎంఎన్ఓపిక్యూ, ఓపిక్యూఆర్ఎస్, ఆర్ఎస్టియు, ఐజేకే అండ్ ఎన్ లేదు, ఈఎఫ్జిహెచ్ఐజేకేఎల్, ఎన్ఓపిక్యూఆర్ఎస్టి, ఐజేకేఎల్, ఐ నుంచి ఎల్కి వచ్చింది, ఐజేకేఎల్ఎంఎన్ అండ్ ఆర్ఎస్టియువి లేదు, అండ్ ఓపిక్యూఆర్ లేదు. సో నెక్స్ట్ అండ్ ఆర్ఓపిక్యూ లేదు, ఎల్. కాబట్టి ఓన్లీ ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ వన్ పేర్ యాజ్ ది, ఓన్లీ వన్నే కదా చూసాం, ఓన్లీ వన్. రైట్, నెక్స్ట్ వన్. సో దేర్ ఆర్ 7 ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ దేర్, 3 జనరేషన్స్ అంట. ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ పి అని చెప్పాడు. సో మైనస్ ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ పి, పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జి, పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జి అని చెప్పారు. అదేవిధంగా కే ఈజ్ మ్యారీడ్ టు జి, ఎస్ ఈజ్ ఆంట్ ఆఫ్ ఎం, కే ఈజ్ చైల్డ్ ఆఫ్ ఎల్, కే ఈజ్ చైల్డ్ ఆఫ్ ఎల్. నెక్స్ట్ ఎస్ ఈజ్ సిస్టర్ ఆఫ్ కే. ఇంకోటి ఇచ్చారు కే ఈజ్ మ్యారీడ్ టు జి అని చెప్పాడు. నెక్స్ట్ ఇది ఫీమేల్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ స్టిల్ అంటే ఏ యొక్క సన్ను పి అండ్ నెక్స్ట్ జి జెండర్ ఇవ్వలేదు. నెక్స్ట్ రైట్, ఏ ఈజ్ మదర్ ఆఫ్ పి, రైట్, పి ఈజ్ బ్రదర్ ఆఫ్ జి, పి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జి, కే ఈజ్ మ్యారీడ్ టు జి. నెక్స్ట్ ఎస్ ఈజ్ ఆంట్ ఆఫ్ ఎం, ఎస్ ఈజ్ ఆంట్ ఆఫ్ ఎమ్. ఆటోమేటిక్గా ఎస్ ఆంట్ కావాలంటే అండ్ జి అండ్ కే వల్ల చైల్డ్ ఎంఐ ఉండాలి, అంతే కదా. ఏమిచ్చారు, ఎస్ ఈజ్ ద ఆంట్ ఆఫ్ ఎమ్ అంటే మీనింగ్ అదే కదా. ఆంట్ అంటే తెలుగులో పిన్నమ్మ కానీ అత్తమ్మ కానీ. సో కాబట్టి జీకే అంటే కే వాళ్ళ సిస్టర్ ఎస్ కాబట్టి ఆమె ఆంట్ కావాలంటే డెఫినెట్గా సో జీకేల యొక్క చైల్డే కదా. రైట్, ఎమ్. రైట్, ఇది ఇన్ఫర్మేషను. సో నెక్స్ట్ ఏం చెప్పారు, ఇఫ్ ఎల్ ఈజ్ మ్యారీడ్ టు జే అని చెప్పాడు. సేమ్ ఎల్ ఈజ్ మ్యారీడ్ టు జే, ఎల్ ఈజ్ మ్యారీడ్ టు జే. నెక్స్ట్ ఇఫ్ ఎల్ ఈజ్ మ్యారీడ్ టు జే దెన్ హౌ ఈజ్ జే రిలేటెడ్ టు జీ, దెన్ హౌ ఈజ్ జే రిలేటెడ్ టు జీ. సో జే రిలేటెడ్ టు జీ చెప్పలేం కదా. జే రిలేటెడ్ ఇక్కడ ఎల్ జెండర్ తెలియదు ఇక్కడ, ఎందుకంటే ఎల్ గురించి ఇవ్వలేదు. కే ఈజ్ ద చైల్డ్ ఆఫ్ ఎల్ అని చెప్పారు, అంటే ఎల్ మదర్ అయినవచ్చు ఫాదర్ అయినవచ్చు కదా. సో హౌ ఈజ్ సో జే రిలేటెడ్ టు జీ అని చెప్పాడు కాబట్టి చెప్పలేవు ఇక్కడ. ఎల్ యొక్క జెండర్ ఎగ్జాక్ట్గా చెప్పలేదు. రైట్, సో ఓన్లీ ఇచ్చారు, ఏమి ఇచ్చారు, కే ఈజ్ ద చైల్డ్ ఆఫ్ ఎల్ అని చెప్పారు. కే ఈజ్ ద చైల్డ్ ఆఫ్ ఎల్, కే జెండర్ తెలియదు, ఎల్ జెండర్ కూడా తెలియదు. రైట్, సో నెక్స్ట్ అందుకే ఏమన్నాడు, హౌ ఈజ్ జే రిలేటెడ్ టు జీ. జే ఈజ్ రిలేటెడ్ టు జీ అంటే మనం చెప్పలేము. ఇక్కడ జీ యొక్క స్పౌజు, జీ యొక్క స్పౌజు కే, కే యొక్క పేరెంట్ జే, కానీ జీ రెండు తెలియదు కాబట్టి వి కెనాట్ క్యాలిక్యులేట్, కెనాట్ బి డిటర్మైన్డ్. రైట్, నెక్స్ట్ ఇఫ్ ఏ ఈజ్ మ్యారీడ్ టు ఆర్ దెన్ హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు ఎం. ఏ ఈజ్ మ్యారీడ్ టు ఎం అంట. ఏ ఈజ్ మ్యారీడ్ టు ఎం అంటే ఎం ఆటోమేటిక్గా ఏ జెండర్ ఇచ్చారు కదా. సో ఏ ఈజ్ మ్యారీడ్ టు ఎం దెన్ హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు హూమ్. సారీ, ఏ ఈజ్ మ్యారీడ్ టు ఆర్ అన్నాడు. ఇఫ్ ఏ ఈజ్ మ్యారీడ్ టు ఆర్ దెన్ హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు ఎం. హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు ఎం, హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు ఎం అని చెప్పాడు. ఇక్కడ ఎం చైల్డ్ కదా, ఆర్ ఏమవుతాడు అంటే ఏమవుతారు ఆటోమేటిక్గా పి యొక్క వీళ్ళు కాబట్టి పి సైడ్ నుంచి కాబట్టి గ్రాండ్ ఫాదర్ వస్తాడు. మెటర్నల్ గ్రాండ్ ఫాదరా పెటర్నల్ కాదు, ఓన్లీ గ్రాండ్ ఫాదర్. హౌ ఈజ్ ఆర్ రిలేటెడ్ టు ఎం అని చెప్పాడు. ఎంకి ఏమవుతాడు, గ్రాండ్ ఫాదర్ అవుతాడు. సో గ్రాండ్ ఫాదర్. రైట్, నెక్స్ట్ వన్, హౌ ఎస్ రిలేటెడ్ టు జీ. హౌ ఈజ్ ఎస్ రిలేటెడ్ టు జీ అని చెప్పాడు. ఎస్ ఈజ్ రిలేటెడ్ టు జీ అని చెప్పాడు. ఎస్ ఈజ్ అంటే పార్ట్నర్ వల్ల కాబట్టి సిస్టర్ ఇన్ లా అని చెప్పొచ్చు. సిస్టర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా ఇస్ ద కరెక్ట్. పార్ట్నర్ యొక్క సిస్టర్ కాబట్టి సిస్టర్ ఇన్ లా అని చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ వన్, సో ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ఓన్లీ వన్ మీనింగ్ఫుల్ వర్డ్ విత్ సెకండ్, ఫిఫ్త్, ఎయిత్. సెకండ్ 6, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఎయిత్ అండ్ 9th. రైట్, RSTI, RSTI, wrist. Wrist is the meaningful word. Ante which word would be the second letter from the word of the left? So which would be the second letter of the word from the left? So second letter from the word such word and can be formed. Emicharu induloni translation loni second letter R, fifth letter S, 6, 7, 8th T and 9th I తీసుకున్నప్పుడు then left. If which would be the
second letter of the word from the stir. So not wrist. Wrist is not a correct word. Stir. Then which is the second letter from the left అని చెప్పాడు కాబట్టి T అవుతుంది. Next such more than one such word can be formed. Y is your answer. So more than one word అయితే. And if no such words can be formed, then Z is your answer. కాబట్టి stir. Stir అంటే మీనింగ్ ఉంది రైట్. సో స్టిర్ అంటే మీనింగ్ కదిలించడం కాబట్టి ఒక మీనింగ్ఫుల్ వర్డ్ని ఏర్పాటు చేయొచ్చు. ఆ వర్డ్లోని సెకండ్ లెఫ్ట్ టీ. T is the correct answer, right? Next one. If in the number 4857, 1 is added to each of the digit which is placed at even position and 1 is subtracted from each of the digit which is placed at the odd position అని చెప్పాడు. 4, 8, 5, 7, 9, 4, 3, 6, 2. So 4, 5, 9, 3, 2. Right. ఏం చేశారు? 1 is added to each of the digit which is the even place and 1 is subtracted from each of the digit which is ఆడ్ పొజిషన్. ఆడ్ పొజిషన్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలంట. ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 8 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఈవెన్ పొజిషన్లోకి 1 ఆడ్ చేయండి. 8 + 1 9 అండ్ 8 ఇట్ ఈస్ 5 ఇట్ ఈస్ 7 రైట్. దెన్ సో విచ్ ఈస్ ప్లేస్డ్ ఆడ్ పొజిషన్ దెన్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ రిపీటింగ్ ద నంబర్స్ దస్ ఫార్మ్డ్. ఎన్ని రిపీట్ అయినాయి? 8 రిపీట్ అయింది. సో 8 రిపీట్ అయింది. నెక్స్ట్ 3 ఉన్నాయా? లేదు. 9 3 లేదు అండ్ 9 కూడా లేదు అండ్ 4 7 1 ఓన్లీ 8 మాత్రమే రిపీట్ అయింది. ఇలా చేసిన తర్వాత అంటే ఏంది? ఆడ్ పొజిషన్లో డిజిట్ని 1 సబ్ట్రాక్ట్ చేసి ఈవెన్ పొజిషన్లో డిజిట్కి 1 యాడ్ చేసినప్పుడు ఎన్ని డిజిట్స్ రిపీట్ అయినాయి అంటే ఓన్లీ 8 మాత్రమే రిపీట్ అయింది. అండ్ రైట్ దట్స్ ఇట్. నెక్స్ట్ ఫైండ్ ఏది డిఫరెంట్గా ఉందో చూడమన్నాడు. బిహెచ్లో జేఎంపీలో అండ్ టీడబ్ల్యూహెచ్జెడ్ కేఓపిలో ఏది డిఫరెంట్గా ఉందో చూడమన్నారు రైట్. సో ఇలా అబ్జర్వ్ చేసినట్టయితే జేఎంపీ టీడబ్ల్యూజెడ్ రైట్. బిఈహెచ్ సో 2 + 3 5 + 3 +3 + 3 +3 + 3 +3 + 3 అండ్ 11 + 4 15 + 3 అంటే చూసారా ఇక్కడ అన్నిట్లలో బీకి ఈకి 3 యాడ్ చేస్తారు. ఇది 3, జేకి ఎంకి 3, ఇక్కడ కూడా 3, ఇక్కడ 3, ఇక్కడ 3 అండ్ కే 4 అండ్ ఇక్కడ 11 + 4 15 15 + 1 కాబట్టి డి అనేది డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఫస్ట్ ఇచ్చారు 8 persons PQRS TU VWR అటెండ్ మీటింగ్ ఇన్ డిఫరెంట్ మంత్స్ జనవరి మార్చ్ ఏప్రిల్ మే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఇన్ ద సేమ్ ఇయర్ బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. సో వీళ్ళను ఒక దానిలో అరేంజ్ చేశారు కాబట్టి చూద్దాం రైట్. ఇక్కడ రైట్ అడ్జస్ట్ చేద్దాం. సో టోటల్గా PQRS TU VW అటెండ్ ద మీటింగ్ ఇన్ డిఫరెంట్ మంత్స్ అని చెప్పారు. సో జనవరి తీసుకోండి, నెక్స్ట్ మార్చ్, ఏప్రిల్, మే, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ రైట్. 1 2 3 4 5 6 7 8 రైట్. ఇది 8 మంత్స్లో 8 మెంబర్స్ మీటింగ్ని అటెండ్ అవుతారు. సో బట్ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్. 3 persons అటెండ్ మీటింగ్ బిట్వీన్ టీ అండ్ పీ. సో టీకి పీకి మధ్యలో 3 మెంబర్స్ ఉంటారంట రైట్. టీకి పీకి పీ అటెండ్ ద మీటింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ 30 days. మంత్ ఆఫ్ 30 daysలో ఎవరు? పీ అటెండ్ అవుతాడు. కాబట్టి మంత్ ఆఫ్ 30 days అంటే ఎక్కడ ఉంది? ఏప్రిల్ ఒకటి ఉంది, అదేవిధంగా సెప్టెంబర్ ఒకటి ఉంది రైట్. ఏప్రిల్ సెప్టెంబరు. సో సెప్టెంబరు ఏప్రిల్లో ఉంది రైట్. టీకి పీకి మధ్యలో 3 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ దీనికి ఫస్ట్ కేసు ఏం తీసుకోవచ్చు? ఒకవేళ ఏప్రిల్లో ఒకవేళ సెప్టెంబర్లో పీ తీసుకున్నాం అనుకోండి, 1 2 3 పోతే ఇక్కడ టీ వస్తుంది. ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసులో ఒకవేళ ఎందుకంటే మిగతా అన్ని 31 days ఎక్సెప్ట్ ఏప్రిల్ సెప్టెంబర్ మిగతా అన్ని 31 days అవుతున్నాయి కాబట్టి ఒకవేళ పీ ఇక్కడ ఉందనుకోండి సెకండ్ కేసులో 1 2 3 టీ ఇక్కడ అవుతుంది రైట్. ఇది ఇన్ఫర్మేషన్ ఫస్ట్ కేసు సెకండ్ కేసు. నెక్స్ట్ డబ్ల్యూ అటెండ్ ద మీటింగ్ బిఫోర్ వి. సో డబ్ల్యూ అటెండ్ ద మీటింగ్ బిఫోర్ వి అని చెప్పాడు, వి కన్నా ముందు. అండ్ ఆఫ్టర్ ఆర్ తర్వాత అటెండ్ అవుతారంట. బిఫోర్ వి అండ్ డబ్ల్యూ బిఫోర్ వి ఆఫ్టర్ ఆర్ అని చెప్పాడు. సో దేర్ ఆర్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ అటెండ్ ద మీటింగ్ బిఫోర్ పీ. సో బిఫోర్ పీ ఎంతమంది ఉన్నారు? సో బిఫోర్ పీ టోటల్ 8లో 1 2 3 4 5 6 ఉన్నారు. ఆఫ్టర్ క్యూ సో ఈ సేమ్ యాజ్ ఆఫ్టర్ క్యూ అంటే పీ కన్నా ముందు ఉన్నారు ఎంతమంది ఉన్నారంటే సో 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి క్యూ తర్వాత కూడా 6 మెంబర్సే ఉంటారు. సో ఇక్కడ బిఫోర్ పీ 2 ఉన్నారు. సో ఆఫ్టర్ క్యూ కూడా 2 ఉంటారు. అంటే పీ కన్నా ముందు ఎంతమంది మీటింగ్ అటెండ్ అవుతారో క్యూ తర్వాత కూడా అంతేమంది మీటింగ్ అటెండ్ అవుతారు. ఇక్కడ పీ కన్నా ముందు 6 మెంబర్స్ ఉన్నారు, క్యూ తర్వాత కూడా 6 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ కూడా పీ కన్నా ముందు 2 ఉన్నాడు, క్యూ తర్వాత కూడా 2 ఉంటారు రైట్. నెక్స్ట్ ఏం చెప్పారు? యూ అటెండ్ ద మీటింగ్ బిఫోర్ ఎస్. యూ అటెండ్ ద మీటింగ్ బిఫోర్ ఎస్ రైట్. సో యూ అనే పర్సన్ బిఫోర్ ఎస్ అని చెప్పాడు. అండ్ ఆఫ్టర్ క్యూ తర్వాత యూ అటెండ్ అవుతాడు. క్యూ రైట్ ఆఫ్టర్ క్యూ.
అండ్ ఎస్ అటెండ్ ద మీటింగ్ బిఫోర్ వి, ఎస్ అటెండ్ మీటింగ్ బిఫోర్ వి అని చెప్పాడు. ఎస్ అనే పర్సన్ వి కన్నా ముందు ఉంటాడు, బిఫోర్ వి అండ్ ఆఫ్టర్ డబ్ల్యూ అంట. ఆఫ్టర్ డబ్ల్యూ అంటే ఆఫ్టర్ డబ్ల్యూ తర్వాత రైట్ ఎస్ అటెండింగ్ ద మీటింగ్. సో పర్టికులర్ వే టాకింగ్ అబౌట్ ఎస్ అటెండ్ ద మీటింగ్ బిఫోర్ వి అండ్ ఆఫ్టర్ డబ్ల్యూ, ఇదే కదా ఆఫ్టర్ డబ్ల్యూ. సో ఆఫ్టర్ డబ్ల్యూ అండ్ డబ్ల్యూ వి. సో డబ్ల్యూ తర్వాత ఎస్ కన్నా ముందు ఏం రావాలి, యూ రావాలి. సో డబ్ల్యూ యూ, డబ్ల్యూ తర్వాత యూ ఎస్ వి. ఇది నోటేషన్, ఒక ఆర్డర్. రైట్ ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో డబ్ల్యూవి అంటే కరెక్ట్ ఉంది. ఇక్కడ ఎస్ అటెండ్ ద మీటింగ్ బిఫోర్ వి అని చెప్పాడు, బిఫోర్ వి అండ్ ఆఫ్టర్ డబ్ల్యూ. రైట్ సరిపోయింది. సో డబ్ల్యూకి ఇది అటాచ్ చేసాం. సో డబ్ల్యూయూ రావాలి. రైట్ నెక్స్ట్ సో వీళ్ళకన్నా ముందు ఆర్ ఉండాలి మళ్ళీ ఇంకా. రైట్ అండ్ డబ్ల్యూ డస్ నాట్ అటెండ్ ద మీటింగ్ ఆన్ మే. డబ్ల్యూ అనేవాడు మేలో అటెండ్ అవ్వడంట. రైట్ సో కాబట్టి వీళ్ళని అరేంజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, సో స్టార్టింగ్ ఆర్ ఉండాలి కదా, ఆర్ని ఇక్కడ వేయండి. ఆ తర్వాత డబ్ల్యూ ఈజ్ నాట్ అటెండింగ్ ద మీటింగ్ ఆన్ జనవరి, మార్చ్, ఏప్రిల్, మే. డబ్ల్యూ ఈజ్ నాట్ అటెండింగ్ మీటింగ్ ఆన్. సో క్యూకి టీ అని చెప్పాడు, క్యూ అండ్ టీ. సో క్యూ టీ చెక్ చేయండి ఒకసారి. 3 persons. రైట్ సో టీ, దేర్ ఆర్ 3 persons బిట్వీన్ ఆర్ క్యూ టీ అని చెప్పాడు. నెక్స్ట్ డబ్ల్యూ ఈజ్ నాట్ గోయింగ్ టు అటెండ్ ద మీటింగ్ ఆన్ మే అని చెప్పాడు. ఇదే ఇచ్చారు కదా లాస్ట్. డబ్ల్యూ హూ డస్ నాట్ అటెండ్ మీటింగ్ ఇన్ మే అని చెప్పాడు. సో ఆర్ అనేవాడు జనవరిలో ఉంటాడు, మార్చ్లో క్యూ ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ సెకండ్ కేసు తీసుకుందాం. ఇక్కడ ఆర్ తీసుకుంటే సో తర్వాత ఆర్ తర్వాత ఏం రావాలి, ఆర్ తర్వాత డబ్ల్యూ రావాలి. డబ్ల్యూ తర్వాత ఆరు డబ్ల్యూ, డబ్ల్యూ ఇప్పుడు మార్చ్లో వస్తుండు. సో ఆర్ డబ్ల్యూ యుఎస్ అండ్ వి. ఇది ఇన్ఫర్మేషన్ సరిపోయింది కదా. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ డబ్ల్యూ వస్తుంది, డబ్ల్యూ షుడ్ నాట్ కమ్ ఇన్ ద మే కదా, మేలో డబ్ల్యూ అనే వ్యక్తి రాకూడదు కదా. ఇది ఇన్ఫర్మేషన్. ఆర్ డబ్ల్యూపియు ఎస్క్యూ టీవీ. రైట్ ఎస్క్యూ టీవీ. ఆర్ స్టార్టింగ్లో వచ్చారు, డబ్ల్యూ మేలో రాలేదు, అండ్ పి వచ్చాడు క్యూ. రైట్ సో ఆర్డర్ ప్రకారం ఆర్ డబ్ల్యూవి రావాలి, ఆరు డబ్ల్యూవి వచ్చిండు. రైట్ అందరికన్నా చివరిలో వి రావాలి, క్యూయుఎస్వి. సో క్యూ తర్వాత యూ రావాలి కదా. ఇక్కడ చూసినట్టయితే క్యూయూ. సో ఇది కూడా మిస్టేక్, క్యూ తర్వాత యూ రావాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు, యూ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దెర్ ఆర్ యాజ్ మెనీ పర్సన్స్ తర్వాత రైట్ యూ అటెండ్ ద మీటింగ్ బిఫోర్ ఎస్, యూ అటెండ్ ద మీటింగ్ బిఫోర్ ఎస్ అండ్ ఆఫ్టర్ క్యూ అని చెప్పాడు. యూ షుడ్ బి ఆఫ్టర్ క్యూ, క్యూ తర్వాత యూ రావాలి. సో క్యూ తర్వాతే యూ రావాలి కాబట్టి రైట్. సో నీడ్ టు చేంజ్ ద ఆర్డర్. సెకండ్ కేసు ఫెయిల్ అయింది, సెకండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రైట్ ఇక్కడ స్టార్టింగ్లో ఆర్ ఉన్నాడు. సో ఆర్ తర్వాత డబ్ల్యూ రావాలి, డబ్ల్యూ తర్వాత వి రావాలి. సో డబ్ల్యూయువి. రైట్ ఇక్కడ ఆర్ను వదిలేయండి. సపోజ్ ఆర్ ఈజ్ నాట్ అటెండింగ్ ఇన్ మే అనుకోండి. ఇక్కడ ఆర్ తర్వాత ఆఫ్టర్ క్యూ కదా. రైట్ ఆఫ్టర్ క్యూ మీన్స్ ఆఫ్టర్ ఆర్ యూ కెన్ టేక్ డబ్ల్యూ ఇన్ డబ్ల్యూయుఎస్వి అని చెప్పారు. 1 2 3 4 5 6 7 8. సో యుఎస్వి. సో ఆర్క్యూటీ యూడబ్ల్యూ, యూ ముందు రావచ్చు కదా, అండ్ ఎస్వి. రైట్ ఒకసారి చూడండి కంప్లీట్గా. సో టోటల్ 8 persons ఆర్ దేర్. ఆర్క్యూటీ యూడబ్ల్యూ తీసుకుంటున్నాను. సో డబ్ల్యూ ఎక్కడైనా రావచ్చు. రైట్ సో ఇన్ఫర్మేషన్ అనేది మారిపోతుంది. రైట్ టోటల్ 8 members ఉన్నారు ఇన్ ద సేమ్, నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ అంటారు. 3 persons ఆర్ బిట్వీన్ పి అండ్ టీ. రైట్ పీకి టీకి 3 members ఉన్నారు. 1 2 3. రైట్ నెక్స్ట్ పి ఈజ్ నాట్ ఇన్ ద మంత్ ఆఫ్, పి ఈజ్ ఇన్ మంత్ ఆఫ్ 30. డబ్ల్యూ అటెండ్ మీటింగ్ బిఫోర్ వి అన్నాడు, డబ్ల్యూ బిఫోర్ వి. సో నెక్స్ట్ అండ్ ఆఫ్టర్ ఆర్ ఏ డబ్ల్యూ అండ్ 3 there are as many persons అని చూసాము. అండ్ యూ అటెండ్ ద మీటింగ్ బిఫోర్ ఎస్, యూ అటెండ్ ద మీటింగ్ బిఫోర్ ఎస్ అండ్ ఆఫ్టర్ క్యూ. యూ అనేటోడు ఆఫ్టర్ క్యూ ఉండాలి. ఇది ఇక్కడ కదా, యూ ఈజ్ ఆఫ్టర్ క్యూఏ కదా. రైట్ ఎస్ అటెండ్ ద మీటింగ్ బిఫోర్ వి అండ్ ఆఫ్టర్ డబ్ల్యూ కదా ఎస్. రైట్ ఆఫ్టర్ డబ్ల్యూ సరిపోయింది. రైట్ డబ్ల్యూ డస్ నాట్ మీటింగ్ ఆన్ మే. కాబట్టి ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ అటెండ్ ద మీటింగ్ ఇన్ జూలై. జూలైలో ఎవరు అటెండ్ అయ్యారు, డబ్ల్యూ. జూలైలో డబ్ల్యూ అటెండ్ అయ్యాడు కాబట్టి డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దెర్ ఆర్ యాజ్ మెనీ పీపుల్ హూ అటెండ్ ద మీటింగ్ బిఫోర్ డబ్ల్యూ. బిఫోర్ డబ్ల్యూ ఎంతమంది ఉన్నారు. సో బిఫోర్ డబ్ల్యూ 1 2 3 4. సో 1 2 3 4 అంటే ఆఫ్టర్ యూ కూడా 4. సో ఆఫ్టర్ యూ అంటే నన్ ఆఫ్ దిస్ ఇక్కడ లేదు కదా. సో బిఫోర్ డబ్ల్యూ 4 members ఉన్నారు. సో ఆఫ్టర్ యూ ఆల్సో 4 members ఉంటారు. రైట్ నెక్స్ట్ వన్, హౌ మెనీ పర్సన్స్ అటెండ్ మీటింగ్ ఆఫ్టర్ యూ అని చెప్తే 4 members ఆల్రెడీ చూస్తాం కదా. నెక్స్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మంత్ వి అటెండ్ ద మీటింగ్. వి లాస్ట్లో అటెండ్ అయ్యాడు. ద లాస్ట్ మంత్ ఈజ్ ఆన్ ఐ థింక్ అక్టోబర్. వి లాస్ట్లో అక్టోబరు. రైట్ వి అటెండ్ అయిన
మంత్ వచ్చేసి అక్టోబర్. రైట్, నెక్స్ట్ వన్. దర్ ఆర్ ఫాలోయింగ్ అలైక్ ఇన్ ఎ సర్టన్ వే విచ్ ఈస్ ద డిఫరెంట్ అని చెప్పాడు. సో ఆర్క్యూటియు స్టార్టింగ్ ఆరు తెలీదు. ఆర్క్యూటియు విచ్ ఈస్ డిఫరెంట్. ఆర్క్యూటియులో ఏది డిఫరెంట్ ఉంది? ఆర్క్యూటియు వీటిలో ఏది డిఫరెంట్ ఉంది? ఆర్ జాన్వర్లో ఉండు, అదేవిధంగా క్యూ మార్చ్లో ఉన్నాడు, అండ్ టీ ఏప్రిల్లో ఉన్నాడు, అండ్ యూ అగైన్. అంటే వీళ్ళందరూ 31 డేస్లలో ఉన్నాడు. 31 డేస్. టీ మాత్రం 30 డేస్లో జన్మించాడు. కాబట్టి ఏది డిఫరెంట్ ఉందంటే టీ ఈజ్ డిఫరెంట్. సో ఆర్క్యూటీలో టీ ఈజ్ డిఫరెంట్. ఆర్ 31 డేస్ ఉన్న మంత్లో జన్మించాడు, క్యూ కూడా 31 డేస్ ఉన్న దానిలో, అండ్ యూ కూడా 31 డేస్ ఉన్న దానిలో. కానీ టీ అనే పర్సన్ ఎందులో జన్మించాడు? 30 డేస్ ఉన్న దానిలో జన్మించాడు. కాబట్టి సి ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. రైట్, నెక్స్ట్ వన్. సో ఇది సిలాగిజం క్వశ్చన్ ఇచ్చారు. ఆల్ నంబర్స్ ఆర్ డిజిట్స్ అని చెప్పారు. ఆల్ నంబర్స్ ఆర్ డిజిట్స్. ఆల్ నంబర్స్ ఆర్ డిజిట్స్. ఆల్ డిజిట్స్ ఆర్ ఫ్రాక్షన్స్. ఆల్ డిజిట్స్ ఆర్ ఫ్రాక్షన్స్. No fraction is a multiplication. No fraction is a multiplication. Right? All multiplication can be digits. All multiplication can be digit అంటే కాదు. ఎలా అవుతుంది? కాదు కదా, ఎందుకంటే ఆల్రెడీ నో ఉంది కదా. రైట్, అన్ని ఆలే కదా. రైట్, ఆల్ నంబర్స్ ఆర్ డిజిట్స్ అన్నాడు, ఆల్ డిజిట్స్ ఆర్ ఫ్రాక్షన్స్ అన్నాడు, నో ఫ్రాక్షన్ ఈజ్ ఏ మల్టిప్లై. ఆల్ మల్టిప్లికేషన్ కెన్ బి డిజిట్ అంటే ఛాన్స్ లేదు. రైట్, సమ్ ఫ్రాక్షన్ ఈజ్ నంబర్. సమ్ ఫ్రాక్షన్ అంటే ఓవర్లాపింగ్ ఉండాలి. కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ 2 follows. రైట్, నెక్స్ట్ వన్. No word is a letter. No word is a letter. Next. Some letters are alphabets. Some letters are alphabets. Only few. Some alphabets are sentence. Some alphabets are sentence. ఇది అయితే some alphabets are not word. Some alphabets are not word అంటే కరెక్టే కదా. Some part of alphabets are not word. కరెక్టే. Right. Some sentence can be word. Some sentence can be word అయితే some sentence can be word. Right. Possibility ఉంటుంది. Can be అంటే పాసిబిలిటీ. కాబట్టి ఈ సెంటెన్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇలా డ్రా చేసుకోవచ్చు కదా, ఇలా, కానీ మీనింగ్ చేంజ్ కాకుండా. సో కాబట్టి 2 ట్రూ ఉంది ఓన్లీ. కాబట్టి బోత్ 1 and 2 ఫాలో. రైట్, నెక్స్ట్ 25. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ అని చెప్పారు. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. 24 ఈజ్ రైట్. ఆఫ్టర్ 24 నీడ్ టు హ్యావ్ ఎ 25. సో ఇక్కడ రావాలి క్వశ్చన్, ఇక్కడ ప్రింట్ అయింది. రైట్, నెక్స్ట్. సో ఇక్కడ ఒకటి 8 persons ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అని చెప్పారు. రైట్, 2 కేసెస్ తీసుకోండి. 8 persons ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అండ్ ఆల్ ఆర్ ఫేసింగ్ టువర్డ్ ద సెంటర్. అందరూ కేంద్రం వైపే చూస్తున్నారట. ఏ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఏ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. ఇదే కదా, ఇక్కడ కూడా ఏ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అని తీసుకున్నది. ఆ తర్వాత ఓన్లీ 2 persons సిట్ బిట్వీన్ ఏ అండ్ హెచ్. సో ఏకి హెచ్కి మధ్యలో 2 persons, ఇక్కడ ఏకి హెచ్కి మధ్యలో 2 persons అని తీసుకోండి. రైట్, నెక్స్ట్. జీ సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ హెచ్ అని చెప్పాడు. జీ సిట్స్ థాట్ టు ద రైట్ ఆఫ్ హెచ్. 1 2 3 జీ. ఇదే కదా, థాట్ టు ద రైట్ ఆఫ్ హెచ్. సో ఇక్కడ 1 2 3 కాబట్టి సెకండ్ కేస్ డస్ నాట్ ఎగ్జిస్ట్ కదా. సో థాట్ టు ద రైట్ ఆఫ్ హెచ్ అని చెప్పారు. కాబట్టి ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్ సెంటర్ కాబట్టి 1 2 3 ఇక్కడ ఏ ప్రాబ్లం అవుతుంది కాబట్టి సెకండ్ కేస్ అనేది డైరెక్ట్గా ఎలిమినేట్ అయిపోతుంది. రైట్, నెక్స్ట్ ఏమి ఇచ్చారు? ఈ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ అని చెప్పాడు. ఈ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ. సో ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ అంటే ఇదే కదా, ఈ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ. రైట్, నెక్స్ట్. డి సిట్స్ సెకండ్ టు ద రైట్ లెఫ్ట్ ఆఫ్ సి. డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అంటే ఇదే కదా ఆప్షన్, ఇక్కడ లేదు. సో డి సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అంటే ఇది ఒకటే ఆప్షన్. సో డి సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఇక్కడ మిగిలిపోయింది ఎవరు? ఎఫ్ మిగిలిపోయింది. ఎఫ్ ఇక్కడే ఉండాలి. నెక్స్ట్ ఎఫ్ గురించి ఏమి ఇచ్చారు? ఎఫ్ సిట్ థాట్ టు ద రైట్ ఆఫ్ సి అన్నాడు. 1 2 3 సరిపోయింది కదా. ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయండి. రైట్, సో దీని ప్రకారం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏమి ఇచ్చారు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ డి అని చెప్పారు. క్వశ్చన్ 25. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ అని చెప్పారు. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ ఎవరు? సి కదా. కాబట్టి ఆన్సర్ ఏంటి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ డి. డీని ఫేస్ చేసేది ఎవరు? హెచ్. డీని ఫేస్ చేసేది హెచ్. రైట్, నెక్స్ట్ వన్. 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 ఆర్ లైక్ ఇన్ సర్టన్ వే విచ్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు దట్ గ్రూప్ అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ తీసుకున్నప్పుడు 5 6 7 8 ఇక్కడ సి అండ్ రైట్ ఏకి ఇక్కడ బి అనుకుంటే, ఇక్కడ సి, ఇక్కడ డి అండ్ ఇక్కడ ఎఫ్, ఇక్కడ జి, ఇక్కడ ఈ, జిఈ అండ్ హెచ్. రైట్, డిబిసిహెచ్, ఏసిబి హెచ్, జిఈఎఫ్. డిసి బాగానే ఉంది, ఏబి ఇంటర్చేంజ్ అవ్వాలి. ఏబి మస్ట్ బి ఇంటర్చేంజ్డ్. ఏబి మస్ట్ బి ఇంటర్చేంజ్డ్. రైట్, ఏబి ఇక్కడ సి ఉంటే రైట్ జి. రైట్, సరిపోయింది. విచ్ ఈస్ డిఫరెంట్? సో డిఏ అండ్ డిఏసిబి హెచ్ జిఈఎఫ్. రైట్, జిఎఫ్ ఏది డిఫరెంట్గా ఉంది? హెచ్కు ఆపోజిట్లో ఎవరు ఉన్నారు? సో హెచ్కు సికి మధ్యలో 1 person ఉన్నాడు.
ఎఫ్కి హెచ్కి మధ్యలో, ఎఫ్కి హెచ్ మధ్యలో ఎవరు లేరు. బీకి ఏకి మధ్యలో, సో బీకి ఏకి మధ్యలో 1 ఉన్నారు. ఏకి జీకి మధ్యలో అండ్ ఏకి జీ కూడా మధ్యలో ఉన్నారు. కాబట్టి ఏది డిఫరెంట్గా ఉంది? సో సెకండ్ ఆప్షన్ బి చూస్తారా, ఎఫ్ హెచ్ పక్క పక్కనే ఉన్నారు. కాబట్టి హెచ్కు సికి మధ్యలో 1 పర్సన్ ఉన్నాడు, బీకి ఏకి మధ్యలో 1 పర్సన్ ఉన్నాడు, ఏకి జీకి కూడా 1 పర్సన్ ఉన్నాడు. కానీ ఎఫ్కి హెచ్ మధ్యలో ఎవరు లేరు. కాబట్టి ఇదే డిఫరెంట్గా ఉంది. రైట్, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ రిగార్డింగ్ బి? సో బి గురించి ఏది ట్రూ? సి, డి, హెచ్, ఏ, బి అండ్ ఇట్ ఈజ్ జిఈఎఫ్. సో జి ఇక్కడ, ఈ ఇక్కడ, ఎఫ్ ఇక్కడ. ఇది ఒరిజినల్ ఫిగర్. ఈ ఫిగర్లో ఏ బి సిట్స్ థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ డియా, థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ డి, థాట్ టు ద రైట్ ఆఫ్ డి. సో బి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్, ఇట్స్ నాట్. అండ్ బి ఫేసెస్ జియా, రైట్. అండ్ బి ఫేసెస్ జి అనేది కరెక్ట్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. రైట్, నెక్స్ట్ వన్. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ హెచ్ అండ్ ఈ అని చెప్పారు. 6, 7, ఏ, సి, బి అండ్ ఇట్ ఈస్ డి, హెచ్, ఈ, జిఈఎఫ్. ఇది రైట్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ బిట్వీన్ హెచ్ అండ్ ఈ? హెచ్కి ఈకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? హెచ్ ఇక్కడ ఉంది అండ్ ఈ ఇక్కడ ఉంది. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ హెచ్ అండ్ ఈ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ హెచ్? సో 1 పర్సన్ ఉన్నాడు, అంతే కదా, 1, ఓన్లీ 1. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ హెచ్ అంటే ఇదే కదా, 1 పర్సన్ ఉంటాడు. రైట్, నెక్స్ట్ వన్. సో సపరేట్ క్వశ్చన్ ఇచ్చారు, కొన్ని వర్డ్స్ ఇచ్చారు. రైట్, ఫస్ట్ ఈ ఇచ్చిన వర్డ్లో 1, 2, 3, 4, 5, 6 వర్డ్స్ ఇచ్చారు కదా. ఈ 6 వర్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే, ఇఫ్ ద వోవెల్ ఆఫ్ ద ఈచ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ఈజ్ చేంజ్ టు నెక్స్ట్ అండ్ ద కాన్సోనెంట్స్ ఆఫ్ ఈచ్ వర్డ్ ఈజ్ చేంజ్ టు ప్రీవియస్. ఓవెల్ నెక్స్ట్ అంటే ఏ ఉన్న ప్లేస్ లో బి రావాలి, ఓ ఉన్న ప్లేస్ లో పి, ఏ తర్వాత పి, ఏ తర్వాత అగైన్ బి, ఐ తర్వాత జే, ఈ తర్వాత ఎఫ్. ఇదిగా ఇన్ఫర్మేషన్. ఓవెల్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ ఈ చేంజ్ టు నెక్స్ట్ లెటర్. ఓవెల్ ఉన్న ప్లేస్లో నెక్స్ట్ లెటర్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాము. ఆ తర్వాత కాన్సోనెంట్స్ ఈ చేంజ్ టు ప్రీవియస్ లెటర్ అంట అకార్డింగ్ టు ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ సిరీస్. సో M12 కదా, M13 అంటే ఏంటి? 12 L, 13 - 1, T అంటే S, B అంటే A, Y అంటే X. ఇక్కడ మళ్ళీ BA కదా. నెక్స్ట్ T కన్నా ముందే ఉంటుంది, S ఉంటుంది. R ఇక్కడ Q కదా, సో Q17 అండ్ T కన్నా ముందు S అండ్ S R కదా, R అండ్ T కన్నా ముందు మళ్ళీ S అండ్ P. సో P16 కాబట్టి O, N 14 కాబట్టి M. ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన కంప్లీట్గా చేసిన తర్వాత హౌ మెనీ వర్డ్స్ దెర్ ఆర్ రిపీటెడ్ లెటర్స్. రిపీటెడ్ లెటర్స్ ఎందులో ఉన్నాయి? సో ఇందులో రిపీటెడ్ లెటర్స్ BBS వచ్చింది, అదేవిధంగా BBS వచ్చింది కదా, ఓన్లీ BBS. చూసినట్టయితే AB, OP, AB, AB, IJ, EF అండ్ కాన్సోనెంట్స్ ప్రీవియస్ లెటర్ అని చెప్పారు. 12, 13, 1, 2, 19, 20, 24, 25 అండ్ చూడండి వాటి పొజిషన్తో కౌంట్ చేస్తున్నాను. అండ్ 2, 3, 19, 20, నెక్స్ట్ 17, 18, 19, 20, 18, 19 అండ్ 19, 20, OP అండ్ MN. ఇందులో మనకు అడిగింది హౌ మెనీ వర్డ్స్ దెర్ ఆర్ రిపీటెడ్ లెటర్. ఓన్లీ BBS వచ్చింది, 1 వచ్చింది. నెక్స్ట్ స్టిల్ LBS, APX, QBS, RJS, OFM. రైట్, ఎక్కడైనా రిపీట్ అయినాయో? ఈడ అన్ని ఇండివిజువల్ అని ఉన్నాయి అండ్ ఇది డిఫరెంట్ అండ్ ఇక్కడ డిఫరెంట్, ఓన్లీ 1. సో ఆన్సర్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 1. నెక్స్ట్ ఇందులో కూడా హౌ మెనీ లెటర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ద ఫస్ట్ లెటర్ ఆఫ్ ద సెకండ్ వర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ ఏంటి? సి కదా, రైట్. ఫస్ట్ లెటర్ ఆఫ్ ద సెకండ్ వర్డ్ అండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ లెటర్ ఆఫ్ ద థర్డ్ వర్డ్ ఫ్రమ్ ద రైట్. 1, 2, 3 ఇదే కదా, సికి M. సో ఫస్ట్ లెటర్ ఆఫ్ ద సెకండ్ వర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్, ఫస్ట్ లెటర్ ఆఫ్ ద థర్డ్ వర్డ్ ఫ్రమ్ ద రైట్. రైట్ సైడ్ నుంచి థర్డ్ వర్డ్ మ్యాట్ కదా, రైట్. ఇది సో వాటి మధ్యలో ఎన్ని ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి? ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆప్షన్ 1, 2, 3 నన్ ఆఫ్ దిస్. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసినప్పుడైతే సి నుంచి T అనేది ఒక ఆర్డరే కదా. నెక్స్ట్ ఏ నుండి R, నెక్స్ట్ ఇంకా T ఆర్ ఏ నుండి T, నెక్స్ట్ M నుండి T ఉంది, అదేవిధంగా ఏ నుండి R ఉంది, నెక్స్ట్ R నుండి T ఉంది, R నుండి T ఉంది, నెక్స్ట్ ఇంకా M నుండి R ఉంది. 1, 2, 3, 4, 5 M నుండి R కూడా ఉంది, 6. అదేవిధంగా ఏ నుండి T కూడా ఉంది, ఆల్మోస్ట్ 7 వస్తున్నాయి, నియర్ బై 7 వస్తుంది. కానీ ఆప్షన్లో 1, 2, 3 నన్ ఆఫ్ దిస్, కాబట్టి నన్ ఆఫ్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. ఇందులో ఏమి ఇచ్చారు? ఇఫ్ ద వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ అకార్డింగ్ టు ద ఇంగ్లీష్ డిక్షనరీ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్. సో ఇంగ్లీష్ డిక్షనరీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అరేంజ్ చేసినట్టయితే ఫస్ట్ బాయ్ వస్తుంది, రైట్. ఆ తర్వాత క్యాట్ వచ్చింది, రైట్. నెక్స్ట్ 13 అంటే మ్యాట్ వస్తుంది, మ్యాట్. ఆ తర్వాత పెన్ వచ్చింది, మ్యాట్ తర్వాత పెన్ను. ఆ తర్వాత PQR ర్యాట్, ఆ తర్వాత సిట్, రైట్. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వర్డ్స్ని అరేంజ్ చేసినప్పుడు ఇది డిక్షనరీ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈజ్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్? సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అంటే క్యాటే కదా, మీన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్
ఇఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ఈచ్ వర్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అకార్డింగ్ టు ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇందులోని ప్రతి లెటర్ను ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం రాద్దాం. సో బాయ్ని ఏం రాసుకున్నాం, బాయ్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ అంటే BOY బాయ్ వచ్చింది. అదేవిధంగా యాక్ట్, నెక్స్ట్ ఆర్ట్, నెక్స్ట్ ఆమ్ట్, నెక్స్ట్ ఇస్ట్, అదేవిధంగా EPN అలా రాసినాం. అంటే ప్రతి వర్డ్లో లెటర్స్ని మళ్ళీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసాం. అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు ఉన్నాయి చూసారా, 1820 అండ్ IST అండ్ EPN, సారీ ENP నాట్ EPN. దీన్ని ఇంగ్లీష్ వర్డ్ ప్రకారం రాస్తే లాస్ట్ పెన్ కదా, ఈ తర్వాత 14 ఆ తర్వాత ENP. దెన్ హౌ మెనీ మీనింగ్ఫుల్ వర్డ్స్ ఆర్ ఫార్మ్డ్. మీనింగ్ఫుల్ వర్డ్స్ ఏంది, బాయ్ మీనింగే, యాక్ట్, ఆర్ట్, 3 ఉన్నాయమ్మా, 3 మీనింగ్ఫుల్ వర్డ్స్ కాబట్టి 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ వన్. సో ఇఫ్ ద ఫస్ట్ లెటర్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ థర్డ్ లెటర్ విత్ ఇన్ ద వర్డ్. సో ఫస్ట్ లెటర్ విత్ ఇంటర్చేంజ్ విత్ థర్డ్ అన్నాడు అంటే YOB, నెక్స్ట్ TAC, నెక్స్ట్ TAR, నెక్స్ట్ TAM, నెక్స్ట్ TIS, నెక్స్ట్ NEP. రైట్, ఇలా చేసాం. ఫస్ట్ లెటర్ విత్ థర్డ్ లెటర్ విత్ ఇన్ ద వర్డ్. దెన్ హౌ మెనీ వర్డ్ స్టార్ట్స్ విత్ ఏ ఓవెల్. ఓవెల్తో ఎన్ని స్టార్ట్ అయినాయి, AEIOUతో స్టార్ట్ అవ్వాలి. ఓవెల్తో వర్డ్ స్టార్ట్ అయినాయా, నన్ను ఏ ఒక్కటి కూడా ఓవెల్తో స్టార్ట్ కావాలి. అంటే ఫస్ట్ లెటర్ థర్డ్ లెటర్తో ఇంటర్ చేసిన తర్వాత ఏదైనా ఓవెల్తో స్టార్ట్ అయినాయంటే ఏది స్టార్ట్ అవ్వలేదు. రైట్, నన్ను. రైట్, నెక్స్ట్ వన్. సపరేట్ ఫజల్ ఇచ్చారు. 10 persons ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ 2 rows, ABCDE ఒక రో ఫస్ట్ రోలో అండ్ దే ఆర్ ఫేసింగ్ నార్త్ అంట. అండ్ PQRST అనేటోళ్ళు సౌత్ ఫేస్ చేస్తున్నారు. రైట్, 2 cases తీసుకుందామా. రైట్, హియర్ ఆల్సో యూ కెన్ టేక్ ద 2 cases, 3, 4, 5. అదేవిధంగా ఇక్కడ కూడా 1, 2, 3, 4, 5. సో నార్త్ని ఫేస్ చేసేవారు ABCDE, ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. కానీ సౌత్ని చేసేవాళ్ళు PQRST. రైట్, PQRST సరిపోయింది. రైట్, ఆ తర్వాత ఏమిచ్చారు, డేటా చదవండి. రైట్, ABCD ఆర్ ఫేసింగ్ నార్త్ సైడ్ ఇన్ row 2. రైట్, 2 persons సిట్ బిట్వీన్ P and R. హూ ఫేసెస్ A, R ఫేసెస్ A. 2 persons ఆర్ సిట్టింగ్ బిట్వీన్ P and R అంట. P and R ఫేసెస్ A అని చెప్పాడు. రైట్, సో 2 persons ఉండాలి, Pకి Rకి మధ్యలో 2 persons. 2 persons ఆర్ బిట్వీన్ P and R ఫేసెస్ A అని చెప్పాడు. D సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ C. D సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ C. ఇది కదా, D సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ C అని చెప్తే ఇది, ఎందుకంటే ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ కదా వీళ్ళు. సో D సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ C. నెక్స్ట్, హూ డస్ నాట్ సిట్ నెక్స్ట్ టు A అంటే C అనేవాడు నాట్ సిట్టింగ్ టు నెక్స్ట్ టు A. ఏ తర్వాత C ఉండకూడదు, ఇలా ఆర్డర్లో ఉండకూడదు. రైట్, నెక్స్ట్. అండ్ D రైట్ నాట్ నెక్స్ట్ టు A అని చెప్పారు. అండ్ E ఫేసెస్ T. E ఫేసెస్ T అని చెప్పాడు. E అనే పర్సను ఎవరిని ఫేస్ చేస్తాడంటే Tని ఫేస్ చేస్తాడు. E ఫేసెస్ T అని చెప్పాడు. E ఫేసెస్ T. E ఫేసెస్ T. మనకు ఏ ఫేసెస్ ఆర్ ఇక్కడ ఇద్దరు ఉంటారంట, Pకి Rకి మధ్యలో, కాబట్టి ఎలిమినేట్ చేయండి. ఏ పక్కన C ఉండడు. రైట్, సో నెక్స్ట్, E ఫేసెస్ T. హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ R. T అనేవాడు ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ R ఉంటాడు. T ఈజ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ R. రైట్, ఇదే కదా ఇన్ఫర్మేషన్. T ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ R. 1, 2, 3, 4, 5 సరిపోయింది కదా. T ఈజ్ అన్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ R అని చెప్పాడు. సో Pకి Rకు మధ్యలో ఇద్దరు ఉంటారని చెప్పాడు, అంటే ఎటైనా ఉండొచ్చు అటైనా ఉండొచ్చు. రైట్, నెక్స్ట్ కేసు. రైట్, B faces the person who is immediate left of Q. Immediate left of Q. B faces the person who is immediate left of Q అని చెప్పారు. Who sits immediate left of Q. సో Q ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు,
2 person between P and R who face D sits second to the right of C, who does not sit next to A, E faces T, and who sits immediate left of R, B faces the person who sits immediate left of Q అని చెప్పారు. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ అని చెప్పారు. ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటే విల్ సి, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటే రైట్. ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఈ అండ్ ఏ సి పక్కన ఉండరంట. సి ఈజ్ సెకండ్ లెఫ్ట్. ఇది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత టోటల్ 10 మెంబర్స్ ఉండాలి. అండ్ ఈఏసిడి పాసిబిలిటీ లేదు. రైట్, ఇక్కడ ఏ ఉంచామనుకోండి, ఇక్కడ ఏ అవుతుంది, అండ్ ఇక్కడ సి అయితే ఇక్కడ డి అవుతుంది. ఇదేగా ఇన్ఫర్మేషను. సి డి ఈజ్ సెకండ్ టు ద రైట్ అని చెప్పాడు. ఒకవేళ ఇది 1 ఆప్షన్ ఉంది, రైట్. సో ఆటోమేటిక్గా బి ఉంటాడు, ఇక్కడ బి ఉంటాడు. ఆర్ 1 మోర్, సి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, డి ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఈఏ. సో ఈఏ అనే పర్సన్ అని చెప్పాడు, అంటే ఏ లెఫ్ట్ కైనా ఉండొచ్చు, రైట్ కైనా ఉండొచ్చు కదా. సో ఈ లెఫ్ట్ కైనా ఉండొచ్చు, ఏ రైట్ కైనా ఉండొచ్చు, రైట్. రైట్, ఇలా అరేంజ్ చేసిన తర్వాత ఆర్కి పీకి ఇద్దరు ఉంటారు, 2 మెంబర్స్. ఇక్కడ ఆర్ ఇక్కడ ఉంచినట్టయితే, సో ఆర్కి ఇమీడియట్గా లెఫ్ట్ అన్నాడు, టీ ఉంటాడు, అండ్ ఆర్కి పీకి మధ్యలో ఉన్నారు. నెక్స్ట్ ఏ ఫేసెస్ ఆర్ అని చెప్పాడు, ఏ ఫేసెస్ ఆరు. నెక్స్ట్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి, ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి ఫేసెస్, ఇమీడియట్ నైబర్ ఆఫ్ క్యూ ఫేసెస్ బి అని చెప్పాడు. ఇమీడియట్ నైబర్ ఆఫ్ క్యూ ఈజ్ పీ కదా, పీ ఫేసెస్ బి. ఈ కేసులో క్యూ ఫేసెస్ బి అని చెప్పారు. అదేవిధంగా అండ్ టీ ఫేసెస్ ఈ అని చెప్పాడు, టీ. సో మిగిలిపోయింది ఎవరు, పిక్యూఆర్ఎస్. ఇక్కడ ఎస్ వచ్చింది, రైట్. సో ఇక్కడ ఇంకోటి ఏమి ఇచ్చాడు ఇన్ఫర్మేషను. సో ఈ ఫేసెస్ టీ హూ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. ఈ ఫేసెస్ టీ, ఈ అనేటోడు టీని ఫేస్ చేస్తానంట. రైట్, ఈ ఫేసెస్ టీ హూ ఈజ్ సిట్స్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్, అంటే టీ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్. టీ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఆర్ కాదు, రైట్ ఆఫ్ ఆర్ వచ్చింది. కాబట్టి ఫస్ట్ కేసు ఫెయిల్ అయింది, సెకండ్ కేసు తీసుకోండి. సో ఇక్కడ దీస్ ఆర్ పీపుల్ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్, ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్, దీస్ పీపుల్ ఆర్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్. ఇది ఇన్ఫర్మేషన్. దీన్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఏమిచ్చారు, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ పర్సన్ హూ ఈజ్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్. ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్ని ఫేస్ చేసేవారు ఎవరు. సో ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎస్ అంటే పీ, పీని ఫేస్ చేసేది ఎవరు, బి. ఆన్సర్ ఈజ్ బి, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. లెఫ్ట్ ఆఫ్ బికి ఎంతమంది కూర్చున్నారు, లెఫ్ట్ ఆఫ్ బి 3 persons ఆర్ దేర్, 3 persons ఆర్ దేర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. డి ఫేసెస్ క్యూఆ అంటే మళ్ళీ ఫిగర్ వేయాలి, ఇక్కడ ట్రూ అడిగాడు కాబట్టి ఏఈసిబిడి, ఏఈసిబిడి. నెక్స్ట్ ఆర్టీక్యూపిఎస్, రైట్. ఇది ఇన్ఫర్మేషన్. ఇందులో ఏది ట్రూ అన్నాడు, డి ఫేసెస్ క్యూఆ, ఫాల్స్. 2 persons సిట్ బిట్వీన్ ఎస్ అండ్ టీయా, ఎస్ అండ్ టీ మధ్యలో 2 persons ఉన్నారు కదా, కరెక్ట్. నెక్స్ట్ నో పర్సన్ టు లెఫ్ట్ ఆఫ్ బియా, లెఫ్ట్ ఆఫ్ బి ఉన్నారు. బోత్ ఏ అండ్ సి ఈజ్ ఎక్స్ట్రీమ్ ఎండ్సా, ఏ ఇక్కడ ఉన్నాడు, సి మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ. ఏ నుండి చూసినప్పుడు బి పొజిషను. సో 1 2 థర్డ్ టు ద రైట్, ఆన్సర్ ఈజ్ థర్డ్ టు ద రైట్. వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ అని చెప్పాడు. బి విత్ రెస్పెక్ట్ టు ఏ 1 2 3 థర్డ్ టు ద రైట్. సో థర్డ్ టు ద రైట్ అని చెప్పాడు. థర్డ్ టు ద రైట్ అంటే ఇక్కడ ఏం లేదు. సో నన్ ఆఫ్ దిస్ ఇస్. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ ఈజ్ రిలేటెడ్ టు టీ ఈజ్ రిలేటెడ్ టు క్యూ దెన్ హౌ ఇన్ ద సేమ్ వే హౌ ఈజ్ సి ఈజ్ రిలేటెడ్ అని చెప్పాడు. మళ్ళీ ఫిగర్ వేసుకోవాలి. 1 2 3 4 5 సిడిఏ, ఏఈసిబిడి, ఏఈసిబిడి. నెక్స్ట్ ఆర్టీక్యూపిఎస్,
ఆర్టీ క్యూపిఎస్, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఏ రిలేటెడ్ టు టీ అని చెప్పాడు, అంటే కార్నర్లో కూర్చున్నారు. ఏ ఈజ్ రిలేటెడ్ టు టీ అండ్ ఈ ఈజ్ రిలేటెడ్ టు క్యూ, రైట్. దెన్ హౌ ఈజ్ సి ఈజ్ రిలేటెడ్ టు, సి ఈజ్ రిలేటెడ్ టు పిఏ కదా, కార్నర్లో ఏ టీ అయితే అండ్ ఈ క్యూ అయితే సి రిలేటెడ్ టు పిఏ కదా. సో హౌ ఈజ్ సి రిలేటెడ్ టు అంటే పి, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. సో రమేష్ డైరెక్షన్ బేస్డ్ ఆన్ ద క్వశ్చన్స్, బేస్డ్ ఆన్ డైరెక్షన్ ఇచ్చాడు. రమేష్ గోస్ టు హిజ్ ఆఫీస్ ఫ్రమ్ పాయింట్ ఎం, పాయింట్ ఎం నుంచి రమేష్ తన ఆఫీస్కి వెళ్తారంట, రైట్. ఇది ఎం నుంచి స్టార్ట్ అయ్యిండు, తన ఆఫీస్కి వెళ్ళాడు. హీ వాక్స్ 8 మీటర్ ఈస్ట్ అండ్ రీచెస్ పాయింట్ ఎన్, 8 మీటర్స్ ఈస్ట్కి వెళ్ళి ఎన్ అనే పాయింట్ను రీచ్ అవుతాడు. ఆ తర్వాత దెన్ హీ టర్న్స్ టు హిస్ లెఫ్ట్ అండ్ వాక్స్ 8 మీటర్స్, 4 మీటర్స్, టర్న్స్ టు లెఫ్ట్ అండ్ వాక్స్ 8 మీటర్స్, 4 మీటర్స్ లెఫ్ట్ తీసుకున్న తర్వాత దెన్ టు రీచ్ ఎ పాయింట్ ఓ, నౌ హీ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ వాక్ 5 మీటర్స్ టు రీచ్ ఎ పి. సో ఇక్కడ ఫస్ట్ అతను ఓ అనే పాయింట్ని రీచ్ అయ్యిండు, ఇక్కడ నుంచి 8 మీటర్స్ రైట్కి మూవ్ అయ్యిందంట, అదే కదా ఇన్ఫర్మేషను. 4 మీటర్ టు రీచ్ పాయింట్ ఓ, నౌ హీ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ వాక్స్ 5 మీటర్స్ టు రీచ్ పి, 5 మీటర్స్ టు రీచ్ పి, 5 మీటర్స్ అంట టు రీచ్ పి. ఇక్కడ నుంచి రైట్కి 5 మీటర్స్ వెళ్ళాడు, ఇక్కడ పి అనే పాయింట్ను రీచ్ అయ్యాడు. ఆ తర్వాత అగైన్ హీ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ వాక్స్ 8 మీటర్స్ టు రీచ్ క్యూ, రైట్ 8 మీటర్స్ అంటే ఇక్కడ 4, ఇక్కడ 4 టు రీచ్ క్యూ అనే పాయింట్ని రీచ్ అయ్యాడు ఇక్కడికి వచ్చిన తర్వాత, రైట్. నెక్స్ట్ టు రీచ్ క్యూ, వెర్ ఇస్ క్యూ, he turns to right and walk 8 meters to reach Q and again he turns to his right and walks 5 meters to reach R. రైట్ తిరిగి 5 మీటర్స్ వెళ్ళినప్పుడు ఆర్ను ఇస్తాడంట. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళి 5 మీటర్స్ వెళ్ళినప్పుడు ఆర్ అనే పాయింట్ను రీచ్ అవుతారంట, ఆర్ అనే పాయింట్ని రీచ్ అయ్యండు. ఆ తర్వాత టు రీచ్ పాయింట్ ఆర్, దెన్ హీ టర్న్స్ టు హిజ్ లెఫ్ట్ అండ్ వాక్ 5 మీటర్ టు రీచ్ ఎస్. అక్కడ నుంచి టర్న్ టు లెఫ్ట్ టర్న్ అయ్యి 5 మీటర్స్ వెళ్ళిన తర్వాత ఎస్ అనే పాయింట్ వస్తుందట. ఇక్కడ నుంచి లెఫ్ట్కు టర్న్ అయ్యి 5 మీటర్స్ వెళ్తే ఎస్ అనే పాయింట్ వచ్చింది. ఇక్కడ నుంచి వచ్చినప్పుడు లెఫ్ట్ ఇదే కదా ఎస్, రైట్. నెక్స్ట్ దెన్ హిస్ లెఫ్ట్ అండ్ వాక్ 5 మీటర్ టు రీచ్ పాయింట్ ఎస్. ఫైనల్లీ హీ టర్న్స్ టు హిస్ రైట్ అండ్ వాక్స్ 8 మీటర్స్ టు రీచ్. ఫైనల్గా ఏం చేసిండు, రైట్ టర్న్ వచ్చి 8 మీటర్స్ అయ్యిండు, రైట్ టర్న్ తీసుకొని 8 మీటర్స్. సో రైట్ టర్న్ తీసుకుంటే ఇది ఆఫీసు, ఇక్కడ నుంచి ఇక్కడికి 8 మీటర్స్, ఇది ఎం అనే పర్సన్. సో ఎం నుంచి 8 మీటర్స్ ఇలా వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తే ఓ పి అండ్ 8 మీటర్స్ 5 మీటర్స్ 5 మీటర్స్ 8 మీటర్స్, ఇది ఆఫీసు. ఫైనల్గా ఇది ఆఫీస్, పర్సన్ యొక్క ఆఫీస్ ఇది. దీన్ని బేస్గా క్వశ్చన్ సాల్వ్ అవ్వాలి. వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ పి విత్ రెస్పెక్ట్ టు ఎస్. పి డైరెక్షన్ అట విత్ రెస్పెక్ట్ టు ఎస్ నుంచి, ఎస్ నుండి చూసినప్పుడు ఎలా నార్త్ సైడ్ లేదు ఈస్ట్ సైడ్ లేదు, కాబట్టి ఎలా ఉంది నార్త్ ఈస్ట్లో ఉంది, నార్త్ ఈస్ట్లో ఉంది. సో నార్త్ ఈస్ట్ మీన్స్ ఈశాన్య ప్రాంతం, రైట్, ఈశాన్యంలో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాయింట్ ఆన్ స్ట్రేట్ లైన్లో ఏమున్నాయి, పిఓఎస్ స్ట్రేట్ లైన్లో ఉందా, ఎన్ఓఎస్ ఉందా, పిఓఎస్ ఎన్ఓఎస్, పిఓఎస్ లేదు, ఎన్ఓఎస్ ఎన్ఓఎస్ చూసారా, ఎన్ఓఎస్ ఇవన్నీ స్ట్రేట్ లైన్ అని ఉన్నాయి కదా, ఒకే లైన్ పైన ఉన్నాయి కదా. సో కొలినియన్ పాయింట్స్ అంటారు, సరైకియాలు అంటారు, ఒకే లైన్ పైన ఉన్న వాటిని సరైకియాలు అంటారు. కాబట్టి ఎన్ఓఎస్ అనేది స్ట్రేట్ లైన్లో ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ వన్, రమేష్ ఆఫీస్ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఎం. పాయింట్ ఎం నుంచి చూసినప్పుడు రమేష్ యొక్క ఆఫీస్ ఏ డైరెక్షన్లో ఉంది, సౌత్ కదా, సౌత్ సైడ్ ఉంది, సౌత్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వన్, సో ఏమి ఇచ్చారు, ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు. సో ఇన్ఈక్వాలిటీలో రిలేషన్ బీకి డబ్ల్యూకి మధ్యలో ఇచ్చారు. సో బి ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఇక్కడ ఉంది. సో రెండింటి మధ్యలో కామన్ పాయింట్ ఎఫ్, బి గ్రేటర్ దాన్ ఎఫ్. చూద్దాం ఏం రాసుకోవచ్చు దీన్ని, బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ నుంచి మార్చండి ఫాస్ట్గా అయిపోతుంది, డబ్ల్యూ ఈక్వల్ టు కన్క్లూజన్ మన కోసం, డబ్ల్యూ ఈక్వల్ టు ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్. సో ఎఫ్ నుంచి చూసినప్పుడు పెద్దగా ఉంది, మనకు కావాల్సింది బిడబ్ల్యూ కదా. సో బి ఇక్కడ ఉంది,
అండ్ డబ్ల్యూ ఇక్కడ ఉంది. ఎఫ్కి జాయింట్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది, రైట్. ఎఫ్కి జాయింట్ చేయండి, ఫాస్ట్గా అయిపోతుంది. బీకి డబ్ల్యూ అంటే బీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ, జీ ఈక్వల్ టు హెచ్, హెచ్ గ్రేటర్ దాన్ ఎఫ్ కదా. సో ఎఫ్ నుంచి ఇక్కడికి ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ అంటే ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ అని చెప్పొచ్చు కదా. సో ఈ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ని ఎఫ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈ అని చెప్పొచ్చు కదా. ఈక్వల్ టు డబ్ల్యూ. మనకి ఏమొచ్చింది, ఫస్ట్ బీ గ్రేటర్ దాన్ డబ్ల్యూ. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు రిజల్ట్ ఈజ్ గ్రేటర్ దానే కదా. కాబట్టి బీ ఇక్కడ ఉంది, మనకు కావాల్సింది డబ్ల్యూ. సో అన్ని గ్రేటర్ దాన్ కాబట్టి బీ గ్రేటర్ దాన్ డబ్ల్యూ అనేది ట్రూ అవుతుంది కదా, రైట్. బీ గ్రేటర్ దాన్ డబ్ల్యూ అంటే ఫస్ట్ కన్క్లూజన్ ట్రూ. సెకండ్ కన్క్లూజన్ ఈకి బీకి చూడండి, ఈకి బీకి. సో ఈకి బీకి అంటే ఇక్కడే ఉంది. ఈకి బీకి చూస్తే బీ ఈక్వల్ టు బీ గ్రేటర్ దాన్ ఈ ఆర్ ఈ లెస్ దాన్ బి అని చెప్పొచ్చు. ఈ లెస్ దాన్ బి అని చెప్పి, కానీ ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అయ్యిందంటే ఫాల్స్ కదా, ఛాన్స్ లేదు. కాబట్టి ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్, ఓన్లీ 1 మాత్రమే ట్రూ అవుతుంది, రైట్. నెక్స్ట్ 1. సో ఎం లెస్ దాన్ ఎన్, బి లెస్ దాన్ వి గ్రేటర్ దాన్ సి, ఎల్ గ్రేటర్ దాన్ కే గ్రేటర్ దాన్ జే ఈక్వల్ టు హెచ్ గ్రేటర్ దాన్ బి అని చెప్పారు. ఇందులో మనకు ఎన్కు హెచ్కు కావాలి రిలేషను. సో ఎన్కు హెచ్కు కావాలి కాబట్టి కామను ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ హెచ్ ఉంది. ఈ రెండింటిని 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ 2 స్టేట్మెంట్లను జాయిన్ చేసి సింగిల్ స్టేట్మెంట్గా తీసుకొని ఎన్కి హెచ్కి రిలేషన్ చెప్పాలి ఫస్ట్. సో ఎన్ నుండి హెచ్ చూసినప్పుడు కామన్ పాయింట్ ఏముంది, బీవీసీ, రైట్. ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఫస్ట్ దానికోసం ఎన్ ఈక్వల్ టు బి అండ్ హెచ్ గ్రేటర్ దాన్ బి అంటే బి లెస్ దాన్ హెచ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ కేసు ఏం చెప్పాడు, ఎన్ లెస్ దాన్ హెచ్, ఫైనల్గా ఎన్ లెస్ దాన్ హెచ్. కానీ ఇక్కడ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అన్నారు కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ ఫాల్స్. ఎన్ లెస్ దాన్ హెచ్ అనేది ట్రూ అవుతుంది, ఎన్ లెస్ దాన్ హెచ్ ట్రూ అవుతుంది. కానీ ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఇచ్చారు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. బీకి జేకి చూడండి, బీజే, బి అండ్ జే. సో దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తే ఎన్ ఈక్వల్ టు బి లెస్ దాన్ హెచ్, హెచ్ ఈక్వల్ టు జే కదా, హెచ్ ఈక్వల్ టు జే. కాబట్టి బీకి జేకి చూసినట్టయితే బి లెస్ దాన్ జే ఆర్ జే గ్రేటర్ దాన్ బి కదా. సో ఇక్కడ డైరెక్ట్ చూడొచ్చు బి ఈక్వల్ టు జే కాబట్టి. సో బీకి ఫస్ట్ కేసు ఎన్ లెస్ దాన్ హెచ్ డైరెక్ట్గా, ఇక్కడ బి లెస్ దాన్ హెచ్ ప్లేస్లో జీ బి లెస్ దాన్ జే ఆర్ జే గ్రేటర్ దాన్ బి. కానీ బి గ్రేటర్ దాన్ జే అంటే రెండు ఫాల్సే, నైదర్ 1 నార్ 2. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ 1 నంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో 2 3 6, 6 2s 12, 12 3s 48 అండ్ 240. ఏమడిగారు, విచ్ ఈజ్ ద రాంగ్ నెంబర్ అని అడిగారు. ఫైండ్ అవుట్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్, రైట్. 2 into 2 అండ్ 6 into 2, 12 into 3 48. సో 48 into 5 24 into 6 into 3 into 2 into 4 అంటే 2 into 2 అంటే 4 రావాలి, 4 into 3 అంటే 12 రావాలి. అదేవిధంగా 12 into 4 అంటే 48 రావాలి, 48 into 5 అంటే 240, 240 into 6 అంటే 1440, 1440 into 7 అంటే 10080 వస్తుంది, 10080. సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ రావాల్సింది 2 తర్వాత 4 కాబట్టి 6 ఈజ్ ద రాంగ్ నెంబర్ అవుతుంది, రైట్. 6 ఈజ్ ద రాంగ్ నెంబర్.